నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వాళ్ళకి వచ్చేసరికి గురువు 30 మార్చి నుంచి 14 మే వరకు 10వ స్థానంలో ఉండడము. తదుపరి వాళ్ళకి వైశాఖ మాసంలో 15 మే నుంచి 18 అక్టోబర్ వరకు 11వ స్థానంలో ఉండడం. దీని తర్వాత వీళ్ళకి 19 అక్టోబర్ నుంచి 11 నవంబర్ దాకా 12వ స్థానంలో ఉండడం వల్ల గురువు వక్రీకరించినందువల్ల వీళ్ళకి ఏంటి అని అంటే కనుక కొంత ఇబ్బందులే ఎదుర్కొంటారు. మనకి గురువు వచ్చేసరికి 10వ స్థానంలో సంచరించడం వల్ల కార్య విఘ్నత కలుగుతుంది, వృధా సంచారము, అలాగే కీర్తి తేజో వృత్తి భగ్నం కలుగుతుంది, ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే 11వ స్థానంలో సంచరించడం వల్ల అన్నింట లాభము, కీర్తి తేజో వృద్ధి, అలాగే బల సంపన్నత, విజయ ప్రాప్తి, పదోన్నతి ఇలాంటివన్నీ సిద్ధిస్తాయి. వీళ్ళకి 12వ స్థానంలో సంచరించే సమయంలో స్థానహీనత, అలాగే పదవీహీనత, స్థానచలనము, అలాగే వృధా ప్రయాణాలు, స్త్రీ వలన మళ్ళీ ధన వ్యయము కలుగుతాయి. కాబట్టి కొంత ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వాళ్ళతో ఉన్న వాళ్ళతోటి కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈ మాసము వచ్చేసరికి శని వచ్చేసరికి మనకి శని సంచారము 8వ స్థానంలో ఉండడం వల్ల మృత్యు ప్రాప్తి, ఆపదలు, స్వజన నష్టము. మృత్యు ఎవరికి అని అంటే కనుక స్వజనులకి. మనం ఉండి అనుభవించాలి కాబట్టి మనల్ని ఉంచి మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా మనకి పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ సమయంలో మృత్యు ఉండొచ్చు. ద్వేషాలు, నేరారోపణలు, నిష్ఠూరము, అవమానాలు ఇలాంటివన్నీ కలుగుతాయి. కాబట్టి ఈ మార్చి వచ్చే వరకు వీళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 30 వరకు. రాహు వచ్చేసరికి మీనరాశిలో ప్రవేశము 8వ స్థానం అవ్వడము. తదుపరి బహుళ సప్తమి నుంచి 19 మే నుంచి సంవత్సరాంతం వరకు వీళ్ళకి ఏంటి అని అంటే కనుక రాహు కుంభరాశిలో సప్తమంలో ఉంటాడు. 8వ స్థానంలో సంచరించడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, రుణ బాధలు, అలాగే కార్య ప్రతికూలత ఏర్పడుతుంది, అఘోరం ఏర్పడుతుంది. అందుకని రాహు ఈ స్థానంలో ఉండడం చాలా విశేషమైన దరిద్రంగా భావించవచ్చు మనం. 7వ స్థానంలో ఉదర సంబంధ, నేత్ర సంబంధ వ్యాధులు, అలాగే వస్తునాశనము, శ్వాస సంబంధిత వ్యాధులు కంటిన్యూ అయ్యి ఉదర సంబంధిత వ్యాధుల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎసిడిటీ బాగా అధికంగా ఉండి ఎప్పుడు ఏం తీసుకున్నా కూడా ఎసిడిక్ రియాక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ సమయంలో. అందుకని కొంత జాగ్రత్త వహించాలి. టైమ్లీ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వస్తునాశనము, కుటుంబము, అలాగే బంధుమిత్రులతో వైరము ఇలాంటివన్నీ ఏర్పడతాయి ఈ సంవత్సరం. అయితే కేతువు కన్యారాశిలో ఉండి ఈ కన్యారాశి నుంచి తర్వాత సింహానికి ప్రవేశిస్తాడు. కాబట్టి కేతువు 2వ స్థానం నుంచి 1వ స్థానంలోకి రావడం, 1వ స్థానంలో సంచరిస్తే భార్యాపుత్రులు, బంధువులకి నష్టము, ప్రమాదము, తేజో క్షీణత, అనారోగ్యము, మనసుకి శాంతి లేకుండా పోవడము ఇలాంటివన్నీ 1వ సంచారంలో చూపిస్తాడు. తర్వాత అంటే సింహంలోకి ప్రవేశించినప్పటి నుంచి వీరికి బాగుండదు సింహరాశి వారికి. ఇప్పుడు మాత్రం వీరికి ఏంటి అని అంటే కనుక గౌరవం నాశనము, ధనహాని, దూషణ, అనారోగ్యము, కుటుంబ కలహాలు ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా బాగాలేదనే అర్థం. వీళ్ళంతా ఏంటి అని అంటే కనుక వెంకటేశ్వర స్వామికి మంగళవారం రోజున ఆయనకి వజ్రకవచ పారాయణం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అందుకని వెంకటేశ్వర స్వామి ఆరాధన వీరికి మంచి చేస్తుంది.